అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్. లాస్ట్ రీడింగ్లో కూడా వచ్చింది ఈ మెసేజ్ యాక్చువల్లీ. సో తొందరలో మీరు ఈ మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు. 7 ఆఫ్ స్వోర్డ్స్, Queen of Swords, 9 of Wands, the Lovers. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక పర్సన్కి సంబంధించి ద లవర్స్ ఎనర్జీతో ఒక పర్సన్కి సంబంధించి ఈ పర్సన్ మీరు మీ సోల్మేట్ అనుకోవడము, ఈ పర్సన్తో మీ కనెక్షన్ చాలా డీప్గా ఉంది, ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అనుకోవడం అనమాట. కానీ ఈ కనెక్షన్లో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ అయితే ఉంది. మీ ఫోకస్ మొత్తము ఒకప్పుడు ఈ పర్సన్ మీద, ఈ కనెక్షన్ మీద చాలా ఉండింది. అయితే ఇప్పుడు ఏమవుతుందనంటే రీసెంట్ పాస్ట్ నుంచి మీ ఫోకస్ మొత్తం మోస్ట్లీ డివైన్కి కనెక్ట్ అయి ఉంది. స్పిరిచువల్ పాత్లో వెళ్తూ ఉండడము, మీ గురించి మీరు తెలుసుకోవడం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డివైన్కి కనెక్ట్ అయి ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో అయితే ఏమైంది అని అంటే పాస్ట్ సిచ్యువేషన్లో ద రీజన్, మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు మీరు డివైన్ కనెక్ట్ అవ్వడము, సెల్ఫ్ వర్క్ చేయడము, ఇదంతా ఏంటి అని అంటే మీరు బాగా హర్ట్ అయ్యారు. 9 ఆఫ్ వాండ్స్తో ఈ పర్సన్ మీకు వాల్ పెడుతూ ఉండడము, గార్డెడ్ అంటే కంప్లీట్లీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ దూరంగా ఉంచడం, ఇలా యాక్ట్ చేయడం అనమాట. అండ్ దీనివల్ల ఏంటి అంటే మీరు ఈ పర్సన్ మీతో బాగున్న టైంని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండడం కంటిన్యూస్లీ. ఎలా అంటే ఎందుకు ఈ పర్సన్ ఫస్ట్లో బాగున్నారు, తర్వాత కంప్లీట్లీ హర్ట్ చేస్తూ ఉండడం అని చెప్పేసి పాస్ట్కి తిరిగి చూస్తూ ఉండడం. అండ్ దానివల్ల ఇంకొంచెం ఎక్కువగా హర్ట్ అవుతూ ఉండడం అనమాట. ఎంతగా హర్ట్ అవ్వడం అని అంటే ఫిజికల్గా కూడా మీరు ఫోకస్ చేయలేనంత హర్ట్ అయ్యారు. సో కాబట్టి అండ్ ఈ పర్సన్ సోషల్ మీడియా చెక్ చేస్తూ ఉండడము, మీరే కాంటాక్ట్ చేస్తూ ఉండడము, లేకపోతే ఎప్పుడు కనెక్ట్ అవుతారని చెప్పేసి అనుకుంటూ ఉండడము, కాన్స్టెంట్గా ఈ పర్సన్ గురించి ఆలోచించడం, కొంచెం కొంచెం ఇలా ఆలోచించి ఒక ఎండ్ వరకు ఎలా అంటే బాగా హర్ట్ అయిపోయి బాగా విసిగిపోవడం అనమాట. సో అంత సారీ ఆ ఎనర్జీ వరకు వచ్చారు అన్నట్టు చూపిస్తుంది. సో అయితే ఏమైంది అని అంటే ఇంకా కొంచెం అలా ఉండగా ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ లేకపోవడం, ఒకవేళ కాంటాక్ట్ ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్, ఒకవేళ మాట్లాడిన కనెక్షన్ గురించి చెప్పకుండా సైలెంట్గా ఉండడము, లేకపోతే ఏదో వియర్డ్గా యాక్ట్ చేస్తూ ఉండడం. సో ఇవన్నీ తీసుకొని మీకు విసుగొచ్చేసింది. సో అందుకనే ఫైనల్లీ మీరు ఏంటి అంటే రీసెంట్ పాస్ట్లో ఇదంతా కాదు అని చెప్పేసి ఆ పెయిన్ నుంచి అట్లీస్ట్ బయటికి రావాలి, ఆ పెయిన్లో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ నుంచి ఫోకస్ అంతా పక్కన పెట్టేసి మీ ఫోకస్ అంతా డివైన్ మీద ఉంచారన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ ఫోకస్ ఇప్పుడు మీ మీద ఉంది. అంటే ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో, మీ వాల్యూని చూడలేదో అలాంటి పర్సన్ ఫోకస్ ఇప్పుడు మీ మీద ఉంది. అండ్ ఈ పర్సన్ ఎలా అనంటే చాలా అట్రాక్టివ్గా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. అండ్ అంటే మీ ఎనర్జీ చాలా నచ్చుతుంది అనమాట ఈ పర్సన్కి. అండ్ ఎలా అనంటే చాలా చార్మింగ్గా, చాలా ఫైరీ ఎనర్జీ ఇలా అనమాట. సో అలాంటి అట్రాక్షన్ ఈ పర్సన్కి మీ మీద ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎంత అట్రాక్టెడ్గా మీ మీద ఫీల్ అయినప్పటికీ మీ ఫోకస్ మాత్రం ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీద లేదు. సో కాబట్టి ఇలాంటి పర్సన్ నుంచి మీకు తొందరలో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్, కమ్యూనికేషన్ లేకపోతే డైరెక్ట్లీ మీట్ అయ్యే ఛాన్సెస్, ఈ పర్సన్ వచ్చేసి ఏదైతే మీకు ఆబ్స్టికల్ ఉందో ఈ ఆబ్స్టికల్ రిమూవ్ అయ్యింది అని చెప్పే ఛాన్సెస్ అనమాట. సో ఇలాంటిది వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే ఒకటి
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎనర్జీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది అని అంటే ఈ పర్సన్కి సమ్ సార్ట్ ఆఫ్ టెంప్టేషన్ ఉంది మీ మీద. ఓకే, అంటే సమ్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనకు ఎలా అని అంటే మనకు కావాల్సింది ఏదన్నా దొరకలేదు అని అంటే దాని గురించి ఇంకొంచెం ఫైట్ చేస్తాం. ఈజీగా దొరికిందంటే ఇట్స్ ఓకే, నా గుప్పెట్లోనే ఈ సిచ్యువేషన్ ఇంకా ఉంది, సో ఇట్స్ ఫైన్ అని. అలాంటిది ఇక్కడైతే చూపిస్తుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు. అంటే ఒక కైండ్ ఆఫ్ టెంప్టేషన్తో, ఒక కైండ్ ఆఫ్ లైక్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసే విధంతో ఈ పర్సన్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఈ పర్సన్ అప్రోచ్ అయినప్పుడు మెయిన్ ఎనర్జీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు పాస్ట్లో అంటే దానికి సంబంధించే కొంచెం ఆశ చూపించడం అనమాట. సో నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, మెసేజ్ చేస్తాను, కన్సిస్టెంట్ ఎనర్జీలో ఉంటాను అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎలా అంటే మీ ఫోకస్ వాళ్ళ మీద లేదు కాబట్టి కైండ్ ఆఫ్ ఈగో హర్ట్ లాగా అనొచ్చు. ఎప్పుడైనా అంతే, ఈగో హర్ట్ ఉంది అని అంటే ఏదైనా చెయ్యాలి అన్నట్లు ఉంటుందన్నమాట ఒక పర్సన్ ఇంట్రెస్ట్. సో అలాంటిది ఉంది అని అంటే మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేసి వాళ్ళ ఎనర్జీని హై చేసుకోవడము. అంటే మీరు ఇంకా వాళ్ళ ఎనర్జీలో ఉన్నారు, మీరు చెప్పింది వింటున్నారు, ఈ పర్సన్ చెప్పింది మీరు వెంటనే వాళ్ళు ఇచ్చిన చిన్న బ్రెడ్ క్రమ్ని యాక్సెప్ట్ చేశారు అని అంటే ఫైన్, ఈ పర్సన్ ఇంకా నా గుప్పెట్లోనే ఉన్నారు, నేను చెప్పిందే చేస్తున్నారు, సో ఫైన్ అని చెప్పేసి మళ్ళీ డిసప్పియర్ అయిపోవడం అనమాట. ఓకే, సో ఐ హోప్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమవుతుందని. సో అలాంటి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు బాగా పాస్ట్లో, సో అలాంటి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కాన్షియస్గా ఉండి వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి, వాల్యూ ఉందా, అందులో మీ వర్త్కి సరిపోతుందా, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో వీళ్ళు ఆగట్లేదు. ఎంతగా అంటే ఒకసారిగా లైక్ ఫిక్స్ అయిపోయి ఎస్ నేను మాట్లాడతాను, నేను కనెక్ట్ అవుతాను అన్న ఎనర్జీలో వీళ్ళు చేస్తుంది కరెక్టా రాంగ్గా అన్న ఆలోచనలో కూడా లేరనమాట. అలానే ముందుకు వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి మెసేజ్ రిసీవ్ చేసుకోవడం, కాల్ రిసీవ్ చేసుకోవడము, సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకోవడము, ఇలాంటిది ఈ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసి రన్ అవే అంటే ఎలా చెప్పాలి అంటే మీ కనెక్షన్ నుంచి, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఇలాంటి మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అంటే మీ వర్త్కి సంబంధించి లైక్ వీళ్ళు ఇచ్చేది లేదు, లైక్ బ్రెడ్ క్రమ్మింగ్ ఎనర్జీనే చూపిస్తుంది. కొంచెం ఇంకా మిమ్మల్ని తక్కువగానే ఉంచి చూస్తున్నారు అని అంటే మీరు క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అవ్వాల్సింది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, అంటే డొంక తిరుగు మాటలు అంటారు రైట్. కొన్నిసార్లు నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు కొంతమంది. లైక్ డైరెక్ట్ చెప్పేసడం నాకు ఇష్టం లేదు అయిపోయింది. సో ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా అలా ఇలా నానుస్తూ చెప్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇదే, ఇప్పుడు మీకు నచ్చలేదు, వీళ్ళ బిహేవియర్ బాగా అనిపించలేదు, ఆఫర్ నచ్చలేదు, ఇంకా లైక్ సెల్ఫ్ వర్త్ కాకుండా తక్కువగానే చూస్తున్నారు, ఇలాంటిది ఏదైనా అనిపించింది అని అంటే మాత్రం డైరెక్ట్లీ మీ లైఫ్ని మీరు కంట్రోల్లో, సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొని నో చెప్పడము, నాకు ఇది వద్దు అని చెప్పడము, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనమాట. ఓకే, సో ఒకరిని ఇంప్రెస్ కాదు, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎప్పుడైనా సరే ఒకరిని ఇంప్రెస్ చేసే దాంట్లో ఉండదు. తన మాట అంటే మాట, వెరీ షార్ప్గా ఆనెస్ట్గా ఉండే లైక్ ట్రూత్ఫుల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో సేమ్ మీరు కూడా అదే మెయింటైన్ చేయాలి ఈ టైంలో అన్నట్లు చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీరు క్లియర్లీ ఒక సైన్ చూపిస్తున్నారు. ఈ పర్సన్కి కాదు, జనరల్లీ ఎవరికైనా సరే ఇది మెయిన్ థింగ్. ఒకరికి మీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్లే మీ వాల్యూ ఫస్ట్, మీరు ఫస్ట్, ఆ తర్వాతే మిగతా వాళ్ళు అందరు అని చెప్పేసి మీరు చూపిస్తున్నట్లు అనమాట. సో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ. ఇప్పుడు మీరు మీ వర్త్కి తగ్గట్టు లేదు అని అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ రిలేషన్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మీకు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే విధంగా మాట్లాడడము, ఫ్లటేషియస్గా ఉండడము, బట్ ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు, మళ్ళీ స్టక్ ఎనర్జీలో. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో నాకు ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు, సో డిస్కనెక్ట్ అవ్వడమే బెస్ట్, నా వర్క్ నేను చూసుకుంటాను అని చెప్పేసి సీరియస్గా చెప్పేయడము. దానివల్ల కొన్నిసార్లు మీకు బాధ అనిపించినా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్లు, మిమ్మల్ని మీరు హై వాల్యూలో పెట్టినట్టు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొని క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలాంటి లైక్ డొంక తిరుగు విధంగా మాట్లాడకుండా డైరెక్ట్గా మాట్లాడేసేయాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ రీఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా, కొంచెము క్లియర్గా లైక్ కాన్షియస్గా ఉండడం చాలా బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే అయితే కొంతమందికి వర్క్ విషయానికి సంబంధించి
ఒక న్యూ బిగినింగ్, ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడము, ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడము, సమ్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఏదైనా యంగ్ ఎనర్జీ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ 25-30 ఏజ్ కైండ్ ఆఫ్ పర్సన్ నుంచి మిడిల్ ఏజ్డ్ కూడా అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ నుంచి మీరు ఒక డాక్యుమెంట్ కైండ్ ఆఫ్ థింగ్, లీగల్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అయితే ఇది రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ పర్సన్ ఎలా అనంటే వీళ్ళు చాలా సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయ్యి ఉండొచ్చు. నాకు ఎగ్జాంపుల్స్ రావట్లేదు. ఇంటి గురించి డాక్యుమెంట్స్ ఉండడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కేసెస్కి సంబంధించి ఉండడము, వర్క్కి సంబంధించి ఇలా ఉంటుంది రైట్. ఎక్కడైతే పేపర్ వర్క్ కొంచెం ఫోకస్డ్గా ఉండాలి అన్నట్లు ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. సో అలాంటిది అయితే రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, ఈ డాక్యుమెంటేషన్ వచ్చేటప్పుడు ఈ పర్సన్ ఎవరి నుంచి అయితే, అంటే ఈ పర్సన్ కాదు, సమ్వన్ ఎల్స్, ఓకే. సో ఎవరైనా అవ్వచ్చు. సో అలాంటి పర్సన్ చాలా షుగర్ కోట్ చేయడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా మనీ రావాలి ఎలా అంటే వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా అయిపోతుంది రైట్. కొంతమందిది మీకు అర్థమైంది రైట్ నేను ఏం చెప్తున్నాను. సో అలాంటిది అనమాట. సో ఆ విధంగా జరిగే ఛాన్సెస్, ఆ డాక్యుమెంటేషన్ కోసం వర్క్లో మీరేదో చేయాల్సింది ఉంది. మేబీ మీ సంతకం కావాలో, లేకపోతే మీ ఒపీనియన్ కావాలో, మీ హెల్ప్ కావాలో, వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు. సో కొంచెం మీతో ఎలా అంటే ఈ పర్సన్ ఎవరైతే దీనికి సంబంధించి వస్తున్నారో చాలా షుగర్ కోటింగ్గా మీతో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే మీరు ఒప్పుకోవాలి అన్నట్లు తెలిసిపోతుంది. ఇంకా అది ఎనర్జీలో ఏదో మీ నుంచి హెల్ప్ కావాలి, మీ నుంచి ఒక అప్రూవల్ కావాలన్న దాంతో యాక్ట్ చేయడం అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీకు ప్రస్తుతానికి ఎనర్జీ బాగా అనిపించలేదు, పాజ్ చేయాలంటే పాజ్ చేసేసేయండి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ డెసిషన్, బట్ రీడింగ్ వైజ్గా నేను చెప్తున్నాను, ఓకే. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఏదో మీ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి, అది ఐడియా అవ్వచ్చు, లేకపోతే మీ అప్రూవల్ అవ్వచ్చు, వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో సమ్ సార్ట్ ఆఫ్ అదే మళ్ళీ పేపర్ వర్క్ ఇదంతా దానికి సంబంధించి. కాబట్టి వాళ్ళు యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి పర్సన్ నుంచి కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏదైనా వర్క్ సిచ్యువేషన్స్లో, స్పెషలీ కార్పొరేట్ కంపెనీస్లో ఏదైనా ఐడియాస్ ఇవ్వడము, ఒకరితో ఒకరు షేర్ చేసుకొని బిల్ట్ అవ్వడము ఇలాంటిది ఉంటుంది రైట్. మీకు తెలుసు మీ ఐడియా వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెఫినెట్లీ కంపెనీకు ఆ వర్క్లో హెల్ప్ అవుతుందని అంటే సైలెంట్గా ఉండడం బెస్ట్. అంటే అందరి ముందర ఓపెన్ అప్ అవ్వకుండా, అంటే ఎలా అంటే ఏదైనా ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెము జోయల్గా అడిగినప్పుడు, ఫ్రెండ్స్ అనుకుంటాం బట్ కొలీగ్స్ అని చెప్పిద్దాం, ఓకే. సో వచ్చి అడిగినప్పుడు వెంటనే మీరు చెప్పి ఆ పర్సన్ ఆ ఐడియాని వేరే వాళ్ళతో వెళ్ళి యూస్ చేయడం, అలాంటి మిస్టేక్ చేయకండి. డెఫినెట్లీ ఎవరో మీ లైఫ్లో వర్క్ సిచ్యువేషన్లో కూడా మీ ఐడియాస్ని, మీ నాలెడ్జ్ని తీసేసుకొని వేరే చోట మీకు ఓకే ఇట్స్ ఫైన్, నేను అది వాళ్ళు యూస్ చేసుకున్నా నో ప్రాబ్లం, గ్రో అవుతున్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారంటే ఓకే. బట్ లేదు మీకు బాధ అనిపిస్తుంది మీ ఐడియాని ఒకరు యూస్ చేసుకొని దాన్ని దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మీరు 1 స్టెప్ డౌన్ అయ్యారు అని అంటే కొంచెం ఆలోచించడం ఇంపార్టెంట్. సో అలాంటిది ఏదో ఐడియానో ఏదో తీసుకొని వెళ్ళి దాన్ని యూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెము అందులో కూడా ఫోకస్డ్గా ఉండండి, ఏది షేర్ చేసుకోవాలి అన్నట్లు అనమాట. కొన్నిసార్లు హ్యాపీగా ఉన్నప్పుడు మన ఎనర్జీ ఎలా అంటే మనం అన్నీ షేర్ చేసుకునే దాంట్లో ఉంటాము. కాబట్టి సైలెన్స్ మెయింటైన్ చేయడం అలాంటి సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఎస్, ఇవి వచ్చేసి మెసేజెస్ చూపిస్తుంది మీకు యూనివర్స్ నుంచి ఇవాళ రీడింగ్లో. మరి ఏంజెల్ మెసేజ్ ఏంటో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ what is the angel message for my collective today. What is the angel message for my collective? Look for a sign. సో మీరు ఏదైనా కన్ఫ్యూజ్ చాలామంది నాతో షేర్ చేసుకున్నారు లుక్ ఫర్ ఎ సైన్, ఓకే. ఎలా అంటే మీకు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే మీరు మీ ఏంజల్స్ని పిలవడము, మీ యాన్సిస్టర్స్ని పిలవడము, స్పిరిట్ గైడ్స్ని ఇలా పిలిచి కన్ఫర్మేషన్ తీసుకోవడం. ఎలా తెలుస్తుంది అని అంటే చెప్పడం అనమాట. నేను తీసుకునే స్టెప్ కరెక్ట్ అయితే నాకు ఏంజల్ నెంబర్స్ కనిపించడము, లేదంటే ఏదైనా పాజిటివ్ పర్సన్ నుంచి కాల్ రావడము, ఆ పాజిటివ్ పర్సన్ నుంచి నాకు పాజిటివ్ ఆన్సర్ రావడము,
లేకపోతే నేమ్స్ కనిపించడమో, మీకు ఇష్టమైన డివైన్ కనిపించడమో, ఫ్లవర్స్ కనిపించడం, ఇలా అనమాట. సో మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ విధంగా అనమాట. సో నాకు సైన్ చూపించండి ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్ అని చెప్పేసి అడగండి, ఖచ్చితంగా సైన్ వస్తుంది. అప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు. స్పెషల్లీ నేను ఇందాక చెప్పాను రైట్, ఈ పర్సన్ ఇలాంటి ఇంటెన్షన్స్తో వస్తున్నారు ఏంటంటే మీకు తెలుస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ సైన్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్యూషన్. మన ఇంట్యూషన్ మనకు ఎప్పుడు రాంగ్ ఉండదు, ఎప్పుడు అది కరెక్టే ఉంటుంది. ఇంట్యూషన్ విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. సో ఇంట్యూషన్ వచ్చినప్పుడు ఏంటంటే లోవర్ బాడీ నుంచి వస్తుంది ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. మీ మనం గట్ ఫీలింగ్ అంటాం రైట్, అలా అనమాట. సోలార్ ప్లెక్సెస్ నుంచి వస్తుంది, హార్ట్ చక్ర నుంచి వస్తుంది. ఓకే, సో గట్ ఫీలింగ్ ఇంకా హార్ట్ చక్ర నుంచి ఇంట్యూషన్ అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఎలా అంటే అక్కడ ఫీల్ అనిపిస్తుంది మీకు డెఫినెట్లీ. సో అలా ఉంది అని అంటే అది మీ ఇంట్యూషన్ చెప్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, మైండ్ నుంచి వస్తుంది అని అంటే అది మీ మైండ్ మాట్లాడుతుంది, ఇంట్యూషన్ కాదు. అండ్ ఇంట్యూషన్ ఎప్పుడైనా సరే విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. సో బిగ్గెస్ట్ సైన్ వచ్చేసి మన ఇంట్యూషన్. ఇంట్యూషన్ ఎప్పుడైనా సరే ఏదైనా చెప్తుంది అని అంటే దాన్ని వినడమే బెస్ట్ ఆన్సర్, ఏ విధంగా అయినా సరే. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.